దేవుడు వాక్యంలో ఉన్న సత్య సారాంశములను హృదయ అంతరంగాల్లో భద్రపరచబడినట్లు మన జీవితానికి పరిశుద్ధాత్మను అందించి ఆదరించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుతూ ఉంటుంది. హల్లెలూయా. బబులోను అని అనగా ఈ బబులోను వారు సియోను అనేటువంటి యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో యూదులందరినీ పట్టుకొని సెలబట్టి తీసుకెళ్లేవారు బబులోనికి. దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవుని స్థలంలో ఉన్నటువంటి వారిని బంధించి తీసుకెళ్తే ఆ నదుల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారయ్యా అంటే, అయ్యో అక్కడ ఆ స్థానంలో సియోనులో ఉన్నప్పుడు ఎంత సంతోషమో ఎంత సమాధానమో, మన మనసులో మన తలంపులు ఇలా మరణం బట్టి మనం ఇక్కడ కొంచెం కూర్చోవలసిన పరిస్థితి ఎదురైందని చెప్పి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఏడ్చడం మొదలు పెట్టారు. చూడండి, కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేద్దాం. కీర్తన గ్రంథం 77. నేను వెలుగెత్తి దేవునికి మొరపెట్టెదను, ఆయనకి మనవి చేయదును, దేవుడు నాకు చెవి ఎక్కేంత వరకు నేను వెలుగెత్తి దేవునికి మనవి చేస్తాను. యెరూషలేములో ఉన్నవారు, సియోనులో ఉన్నవారు ఏం చేస్తారయ్యా అంటే, వెలుగెత్తి దేవుని మందిరంలో ఆరాధించేవారు. ఈ ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే, దేవుడు పలకరించేంత వరకు వెలుగెత్తి ఆరాధిస్తూ మొరపెడుతూ ఆ మొర అయినంత వరకు మోకాలు దిగేవారు కాదు. అందుకని సియోను అంటే ఏడుపు వచ్చేస్తుంది. నేను ఎందుకు సియోను విడిచిపెట్టి వచ్చేసాను ఇక్కడికి బందీగురులుగా, నేను ఎందుకు ఈ ప్రాంతంలో రావాల్సి వచ్చిందని ఏడవడం ప్రారంభిస్తున్నాను, ఏడుస్తున్నాను. చాలా మంది జీవితాలు కూడా దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు చాలా మంది ఏడవడం ప్రారంభిస్తూ ఉంటారు. శ్రమలలో, బాధల్లో, బందీ గృహాల్లో, ఆ శోధనలో ఏడుస్తూ ఉంటారు. దేవుని ఎప్పుడైతే విడుస్తామో అప్పుడు ఏడుపు మనకు మొదలవుతుంది. ఏదో ఏం చేస్తున్నారు, నది దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అయితే ఈ ప్రభావం ఎలాంటిది? ఎందుకు ముందు వెలుగెత్తి ఏడ్చిన వారు ఎక్కడ ఏడుస్తారు? దేవుని వైపు చూసి దేవుని పలకరించేంత వారికి ఏడ్చేవారు. ఇప్పుడు ఎక్కడున్నారు? బబులోనులో చలపట్టబడిన వారుగా ఉన్నారు.